మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా అబ్బా. మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు కానీ, మీకు సినిమాకెళ్ళకండి, సినిమా చూడకని అని చెప్పట్లేదు కదా! సరే ఇందాకే 'వార్ 2' మూవీ చూసాను. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' మూవీ. అయితే 'కూలీ' మూవీ టుమారో చూసి రివ్యూ అయితే ఇస్తాను. ఎలాగో వీకెండ్ కాబట్టి సో, అది విషయము. సరే అయితే చాలామంది మూవీ బాలేదని చెప్తున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ యావరేజ్ మూవీ. 'దేవరా' కంటే బెటర్ అని నా ఫీలింగ్. కానీ మెయిన్ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే డబ్బింగ్ అబ్బా! అస్సలు సెట్ అవ్వలేదు. చూసేవాళ్ళు హిందీలో చూడండి. మీకు గనక హిందీ అర్థమైతే చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్. ఒక 'బికినీ' సాంగ్ స్కిప్ చేస్తే రిమైనింగ్ ఆల్ యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఒక ఏజెంట్ ఉంటాడు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల దేశాన్ని కాపాడాల్సిన వాడే ఒక కిల్లింగ్ కాంట్రాక్ట్స్‌గా మారిపోతాడనమాట. అయితే ఒక కలీ గ్యాంగ్ ఉంటది. దానికి ఇండియాని కంట్రోల్ చేయాలన్న పవర్ కావాలి అనిపిస్తదనమాట. అయితే ఆ గ్యాంగ్‌కి ఒక ఇంటెలిజెంట్ బకరా కావాలి కాబట్టి మన 'కబీర్‌ని' అదే 'హృతిక్ రోషన్‌ని' సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఆ విషయం తెలుసుకున్న 'కబీర్‌ని' ఆపడానికి స్పెషల్ ఏజెంట్ అయిన 'విక్రమ్‌ని' అపాయింట్‌మెంట్ చేసుకుంటుంది. సో, తర్వాత ఏమైంది? అసలు ఈ 'విక్రమ్' ఎవరు? తన కథేంటి? ఈ 'కబీర్' ఎవరు? తను ఎందుకు ఇలా మారాడు? ఫైనల్‌గా ఆ కలీ గ్యాంగ్‌ని ఎలా పట్టుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టోరీ రొటీన్‌గానే ఉన్నా అక్కడ వచ్చే పెర్ఫార్మన్స్‌లు గాని, కొన్ని ట్విస్ట్‌లు గాని, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ గాని అన్నీ బావుంటాయి. మన జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గానే డిజైన్ చేశారు. కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానమే ఇంకొంచెం చేస్తే బావుండు అనిపిచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటది అంటే ఒక హీరో దేశానికి ద్రోహం చేద్దామని చూస్తూ ఉంటాడు. కాకపోతే ఇంకొక హీరో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇలాగే ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతుంది. కానీ అక్కడ వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. దాంతో మనకు సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ మొత్తం మనకు చైల్డ్‌హుడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూపిస్తారనమాట. వాళ్ళ చిన్నతనంలో ఏం జరిగింది అని చెప్పి. అక్కడ నాకు మెయిన్‌గా నచ్చింది ఏంటంటే ఆ స్టోరీ చాలా బావుంటది. అండ్ అక్కడ యాక్ట్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతడు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చించేసాడు అంతే తన యాటిట్యూడ్‌తో. చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటది అంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ తర్వాత ఇంకొక యాక్షన్ ఎపిసోడ్ ఇలా సాగుతూనే ఉంటదనమాట. యాక్షన్ సీన్స్ అయితే బావున్నాయి కానీ దాన్ని ఎగ్జిక్యూషనే దాన్ని రియల్ లొకేషన్‌లో షూట్ చేసినా ఎందుకో మనకు గ్రీన్ స్క్రీన్ మీద చేసినట్టు అనిపిస్తదనమాట. బాగా వీఎఫ్ఎక్స్ వాడి బాగా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అవి కొంచెం సెట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే 'విక్రమ్' ఒరిజినల్ స్టోరీ పర్సనల్‌గా నాకైతే భలే నచ్చింది. అక్కడ యాక్ట్ చేసిన అబ్బాయి కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు తన యాటిట్యూడ్‌తో. కాకపోతే ఎన్టీఆర్‌ని బానే తీసుకెళ్లారు కానీ ఇంట్రెస్టింగ్‌గా క్యారెక్టర్‌ని చాలా రొటీన్‌గా మార్చేసారనమాట సెకండ్ హాఫ్‌లో. ఇక క్లైమాక్స్ అనేది నాకైతే నచ్చలేదు. కాకపోతే ఈ క్లైమాక్స్ తర్వాత కూడా సినిమా అవ్వదు. సాగుతూనే ఉంటది. ఏం లేదు ఇంకా అవ్వదా ఏంటి అని అనిపిస్తదనమాట మనకు. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇంక వంక పెట్టాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళ పెర్ఫార్మన్స్. టెక్నికల్‌గా సినిమా సాలిడ్‌గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ గాని టాప్ నాచ్‌లో ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అక్కడక్కడ చాలా బావుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉందనమాట. అండ్ ఎడిటింగే చాలా 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 ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. ఎడిటింగ్ వల్లనే సినిమా కొంచెం బాలేదు అని ఆడియన్స్‌కి అనిపిచ్చేలా ఉంది. సో, అది చూసుకోండి. అండ్ ట్రైన్ మీద వచ్చే సీన్ బావుంది కానీ కొంచెం ఓవర్ అనిపిచ్చిందనమాట నాకు. ఫ్లైట్ మీద వచ్చే సీన్ బానే ఉంటది. కానీ అక్కడ వచ్చే ట్విస్ట్ కూడా ఇంకా బావుంటదనమాట. ఉంటది కదా! వాటర్ బైక్ యూజ్ చేసి దుబాయ్‌లో ఫైట్ జరుగుతూ ఉంటది. సడెన్‌గా వాళ్ళు అబుదాబి ఎళ్ళిపోతారు ఆ బోట్‌లో. సో, అది కొంచెం ఎందుకంటే దుబాయ్ చూసిన వాళ్ళకి ఇలా కూడా ఎళ్ళొచ్చా అనిపిస్తదనమాట. అలా ఉంటది. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే ఇట్స్ ఎ యావరేజ్ మూవీ. ఒకసారైతే చూడగలిగిన మూవీనే. మరీ అంత డిసప్పాయింటింగ్ అయితే చేయలేదు. మరి అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎలా డిసప్పాయింట్ చేస్తారు చెప్పండి? బానే ఉంది సినిమా. నాకైతే బా నచ్చింది. ఒకసారైతే మనం చూడొచ్చు. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. రేపైతే 'కూలీ' మూవీ రివ్యూ అయితే ఇస్తాను. సో, వెయిట్ ఫర్ థట్. ఎవరెలా చెప్పారో నాకు తెలీదు కానీ, నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకుంటాను. సో, మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే చాలు. థాంక్ యూ సో మచ్.